జుంబాలో తనొక ప్రత్యేకమైన స్థానం సంపాదించారు అని చెప్పొచ్చు. జనరల్ గా ఒక రక్కల్ ప్రీత్, ఒక పూజా హెగ్డే ఇలాంటి వాళ్ళు చేస్తున్నప్పుడు ఏరియల్ యోగా అనేది బాగా ఫేమస్ అయింది. ఏంటి డిఫరెన్స్ నార్మల్ యోగాకి ఏరియల్ యోగాకి? ఏరియల్ యోగా వచ్చేసి ఏంటంటే మనకు కంప్లీట్ గా స్ట్రెచ్ అవుతుంది బాడీ. సో మనకు కంప్లీట్ గా ఏంటంటే మనకు ఇంటర్నల్ పార్ట్స్ ఏదైతే ఉందో మనకు పాకెట్ మనీ కోసం స్టార్ట్ చేశాను జుంబా. సో అది ఇప్పుడు నాకు ప్రొఫెషన్ గా అయిపోయింది. ఈ బాగా ఎమోషనల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా. అసలైతే ఒక్కొక్కసారి అయితే ఇట్లా ఏం చేయాలో అర్థం కాక ఇట్లా సూసైడ్ చేసుకోవాలన్నా. సో మీ పేరు యాక్చువల్గా అనుప కంటే ముందు వేరే నేమ్ ఉండేది మీకు. సో పేరుని సడన్ గా మార్చుకోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఆ పేరుతోనే మీరు చాలా మందికి రికగ్నైజ్ అయ్యారు. యాజ్ ఏ ఆస్ట్రాలజీ ఇప్పుడు ఉంది కదా, మనం మూవీస్ లో కూడా చూస్తున్నాం, గ్రో అవ్వడానికి కానీ, సో హెల్త్ పరంగా కానీ ఇలా. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఒక ఫేమస్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు. యాక్చువల్గా తను ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అని నేను మీకు ఇంట్రడ్యూస్ చేసే కంటే కూడా జుంబాలో తను ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించారు అని చెప్పొచ్చు. అండ్ రీసెంట్గా ఏరియల్ యోగా కూడా స్టార్ట్ చేశారు. షీఈ్ ద ఫిట్నెస్ ట్రైనర్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ షీఈ్ నన్ అదర్ దెన్ అనుప గారు. హలో అనుప గారు. హలో, ఎలా ఉన్నారు? యా, మనం ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి అనుకుంటున్నాం కదా ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం అని చెప్పేసి. బట్ మీ యాక్టివిటీస్ లో మీరు కొంచెం బిజీగా ఉన్నారు. బట్ ఎలా అండి, లైక్ అంటే ఒక పక్కన జుంబా మెయింటైన్ చేస్తూ, ఒక పక్కన ఏరియల్ యోగా మెయింటైన్ చేస్తూ, ఒక పక్కన ఇన్స్టాలో రీల్స్ అప్లోడ్ చేస్తూ, సాంగ్స్, డాన్స్లు, మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఉంటారు ఎప్పటికప్పుడు. సో 8 years బ్యాక్ అనుపాకి ఇప్పుడు అనుపాకి ఏంటి డిఫరెన్స్? 8 years బ్యాక్ వచ్చేసి అప్పుడు నాకు ఓన్లీ జుంబా ఒక్కటే ఐడియా ఉంది, ఓన్లీ జుంబా ఒక్కటే తెలుసు. కానీ ఏంటంటే పీపుల్స్కి ఎవ్రీ టైం కొత్తది కావాలి, చేంజ్ కొత్తది కావాలి. ఎవ్రీ టైం ఒకటే చెప్పింది ఉన్నా కానీ వాళ్ళకు దే నాట్ యాక్సెప్టెడ్ అన్నట్టు. అంటే వాళ్ళు రెగ్యులర్గా కంటిన్యూ అవ్వాలి కదా, మన దగ్గర ఇయర్స్ వాళ్ళు కంటిన్యూ అవ్వాలంటే మనం ఎప్పుడు వాళ్ళది ఒకటి కొత్తది వాళ్ళకు మనం ఇస్తూ ఉండాలి. సో అప్పుడు మాత్రమే వాళ్ళు మన దగ్గర ఉండగలుగుతారు అలాగా. సో వాళ్ళ కోసం అని నేను ఎక్కువగా ట్రైనింగ్స్ తీసుకోవడము, వాళ్ళు ఎవ్రీ వీక్ కి మనం చేంజ్ చేస్తూ ఉండాలి మన ఫిట్నెస్ వేరియేషన్ అనేది. సో అలా వాళ్ళకి కావాల్సింది ఏంటి అనేది నేను తెలుసుకొని దానిలో చేంజెస్ చేసుకుంటూ అలా కొన్ని సర్టిఫికేట్స్ తీసుకుంటూ అలా వచ్చేసాను అన్నట్టు. లైఫ్లో ఒక డౌన్ ప్రొఫైల్ నుంచి ఒక అప్ ప్రొఫైల్ దాకా వెళ్ళేసి వచ్చారు మీరు. కొన్ని బిజినెస్లు స్టార్ట్ చేసి వాటిల్లో చాలా అంటే చాలా హై పొజిషన్ దాకా వెళ్ళేసేసి మళ్ళీ అంతే ఫాస్ట్గా కొంచెం అంటే గ్రోత్ అనేది తగ్గి ఫినాన్షియల్గా కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చి అండ్ అగైన్ యూఆర్ డూయింగ్ యువర్ బ్యాక్ టు వర్క్ అని చెప్పేసి స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి హై క్లాస్ వరకు వెళ్ళేసి వచ్చారు కదా. సో ఒక యాజ్ ఏ లేడీగా ఎలా అనిపించింది మీకు? అంటే ఇక్కడ ఈ మిడిల్ క్లాస్ ప్రొఫైల్ చూసి అక్కడ హై క్లాస్ ప్రొఫైల్ చూసి మళ్ళీ ఇక్కడికే రావడం అనేది? సో స్టార్టింగ్లో కొంచెం చాలా బాధగా అనిపించింది నాకు. కానీ నేను మొదలుపెట్టింది కూడా అక్కడి నుంచే కదా, మళ్ళీ అలాగే మొదలు పెడితే మళ్ళీ గ్రో అవుతాను కదా. సో అది బేస్ చేసుకొని సో నాకు నేనుగా ధైర్యం తెచ్చుకొని అప్పుడు ఎలా హార్డ్ వర్క్ చేశానో ఇంకో 2 years అలా హార్డ్ వర్క్ చేస్తే మళ్ళీ అగైన్ నేను పికప్ అయిపోతాను. సో అది ఫాస్ట్ గుర్తు తెచ్చుకొని మరి అలాగే యాక్టివిటీ చేసి మళ్ళీ గ్రో అవ్వాలి ఎలాగైనా అని చెప్పేసి అలా చేస్తూ వచ్చేసాను అన్నట్టు. మొత్తానికి ఫైనల్లీ సూపర్. యాక్చువల్గా ఎక్కడ అనుప గారు మీ ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ వచ్చేసి నిర్మల్ డిస్ట్రిక్ట్. మమ్మీ వాళ్ళది నిర్మల్, అత్తగారిది వచ్చేసి బైన్సా. ఓకే. సో హైదరాబాద్ కి వచ్చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? హైదరాబాద్ కి నేను 2014లో వచ్చాను. మ్యారేజ్ 2014లో అయింది. సో మా హస్బెండ్ ఇక్కడే, తను అందరికి న్యూట్రిషన్ డైట్ అనేది గైడ్ చేస్తూ ఉంటారు. సో అలా తన వర్క్ పైన నేను ఇక్కడే హైదరాబాద్ లో ఉండాల్సి వచ్చింది తనతో పాటు. ఓకే. మరి సడన్ గా జుంబా అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేను డెలివరీ అయిన తర్వాత నాకు హైపోథైరాయిడ్ వచ్చింది. అప్పుడు డాక్టర్ నాకు ఒకటి చెప్పింది, ఇప్పుడు 2-3 kgs ఇది నువ్వు ఇలాగే వదిలేసావు అనుకో రేపు 10, 15, 20, 30 kgs అవుతావు. సో అప్పుడు నేను వెయిట్ తగ్గాలి అని అనుకుంటే గనక నాట్ పాసిబుల్, ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. దెన్ ఇప్పుడే ఈ ఉన్న 2-3 kgs నుంచే నువ్వు కనుక మెయింటైన్ చేసుకుంటూ వస్తే యూ విల్ బి హ్యాపీ, హెల్త్ పరంగా బాగుంటావు. అండ్
అన్ని యాక్టివిటీస్ చేసుకోగలుగుతావు ఇంట్లో. సో హార్మోన్స్ ప్రాబ్లమ్స్ అనేది, ఎందుకంటే మెయిన్ థైరాయిడే మన బాడీ మొత్తం రన్ చేస్తుంది. సో దాన్ని ఒక్కసారి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయిందంటే మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ చూసుకోవాల్సి వస్తుంది. సో నేను డెలివరీ అయిపోయిన తర్వాత డాక్టర్కి అడిగిన తర్వాత ఒక 6 monthsకి నేను వెళ్ళి జుంబాలో జాయిన్ అయ్యా. అక్కడ నాకు బాగా నచ్చింది జుంబా, ఇది బాగుంది అని. అంటే ఫస్ట్ నుంచి డాన్స్ అంటే ఏదైనా ఇంట్రెస్ట్ ఉండిందా ఆల్రెడీ? నేను డిగ్రీ ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు ఫేవరల్ డేకి కల్చరల్ యాక్టివిటీస్కి నేను పార్టిసిపేట్ చేసేదాన్ని. మా ఫాదర్ కూడా నన్ను ఎంకరేజ్ చేశారు. సో ఎప్పుడైనా నేను చేస్తాను డాడీ అని అంటే ఓకే యూ కెన్ వెళ్ళు. సో మా మనీ ఏమైనా కావాలని మా ఫాదర్ ఇచ్చేవారు అప్పుడు. సో అలా జుంబా అనేది స్టార్ట్ చేశారు. అంటే మీరు ఒక మీ పర్సనల్ మీ థైరాయిడ్ ప్రాబ్లం నుంచి రికవర్ అవ్వడం కోసం మీరు జుంబా అనేది స్టార్ట్ చేశారు. కాకపోతే ఇప్పుడు జుంబా మీద ఆల్మోస్ట్ ఎంతమంది ఉన్నారు మీకు ఇప్పుడు టీమ్? ఆల్మోస్ట్ నాకు 90+ ఉంటారు. 90+. సో 90+. ఓకే. ఒక మాకు 30 people వరకు రెగ్యులర్ ఉంటారు నా దగ్గర. 6-7 years నుంచి వాళ్ళు కంటిన్యూ రెగ్యులర్. నేను ఉంటే వస్తాను, నేను లేకుంటే డ్రాప్. అంతే. ఓకే ఓకే. లైక్ అంటే ఎందుకు అడుగుతున్నానంటే మీరేదో టైం పాస్ కి మిమ్మల్ని మీరు గ్రోత్ చేసుకోవడం కోసం ఒక యాక్టివిటీ స్టార్ట్ చేశారు. బట్ ఇప్పుడు అది మీకు ఒక రకంగా చెప్పాలంటే ఉపాధి అనుకోవచ్చా? ఎస్. యాక్చువల్లీ నేను నాకు ఏదైతే ఉన్న ప్రాబ్లం కోసం నేను దీన్ని ఒక ప్రొఫెషన్ గా తీసుకుంటేనే నేను యాక్టివిటీ చేయగలుగుతాను. లేదు అనుకోండి, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఫంక్షన్ ఉంది, పార్టీ ఉంది, అయిపోయాక వెళ్దాంలే అలా అలా అనుకుంటూ మెయిన్ ఉమెన్ ఫేస్ చేసి నేను చూస్తుంటాను కదా, ఇదే అంటారు. ఒక పార్టీ ఉంది, పార్టీ అయిపోయిన తర్వాత వచ్చి జాయిన్ అవుతాను, లేదా ఒక మ్యారేజెస్ ఉన్నాయి తర్వాత వస్తాను, ఇలా అంటుంటాను అన్నట్టు. సో అలా మనం ఒక ప్రొఫెషన్ గా తీసుకున్నప్పుడు ఏముంటది, కమిట్మెంట్ ఉంటుంది. సో కమిట్మెంట్ కోసం కంపల్సరీగా మనము చేయాల్సి వస్తుంది. అలా నేను ఓన్లీ స్టార్ట్ చేసింది ఓన్లీ 1 batch మాత్రమే. ఫర్ నా కోసము చేస్తూ నేను చేస్తున్నాను కదా, నాతో పాటు ఒక 10 members గ్యాదర్ అవుతే సో ఇంకొంచెం బాగా చేసుకోవచ్చు ఎంజాయ్ చేస్తూ అని అలా స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఒక 7 batches వరకు రన్ చేస్తున్నాను. ఒక్క బ్యాచ్ కోసం స్టార్ట్ చేశాను, అదే అలా 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 7 batches. పోనీలేండి, మీ హస్బెండ్ మీకు ఎంత పెట్టి నేర్పించినా కానీ దానికి ఇప్పుడు డబుల్ ట్రిపుల్ సంపాదించేస్తున్నారు మీరు. ఓకే. సో జుంబా వైజ్ గా ఓకే. సడన్ గా మళ్ళీ జుంబా నుంచి యోగా ఏంటి? యోగా ఏంటి అంటే ఎంతైనా ఏజ్ పెరిగినా కొద్దీ బాడీలో కొంచెం గ్రేస్ అనేది మాకు తగ్గిపోతూ వస్తుంది. ఎస్, అప్పుడున్నంత ఫాస్ట్ గా ఏజ్ పెరిగిన కొద్దీ చేయలేం. సో నేను అనుకున్నాను మళ్ళీ మనకి ఇన్కమ్ కావాలి అని అంటే ఎప్పుడైనా ఒకసారి గ్రో అయ్యామంటే లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. సో ఒకవేళ జుంబా కాదు అని అనుకున్నాను, యూ కెన్ యోగా చేసుకోవచ్చు కదా. కాబట్టి యోగా కూడా తీసుకొని దాంట్లో ఒక ఎక్స్పీరియన్స్ సంపాదించుకోవాలి. కాబట్టి ఇప్పటి నుంచే అంటే ఏజ్ ఆఫ్ 40-50 రాకముందే నేను అప్పుడు టీచ్ చేసుకోవడం కోసం ఇప్పుడు మొదలు పెట్టాను అన్నట్టు. ఓకే. యోగా అనేది స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు? యోగా నేను ఆల్మోస్ట్ బిఫోర్ నుంచి యోగా చెప్పాను, కానీ దట్ టైం నాట్ సర్టిఫైడ్ అన్నట్టు. నేను ఏదో నేర్చుకున్న దాంట్లో నేను వెళ్ళి కొన్ని స్టూడియోస్ అటెండ్ అవుతూ ఉంటాను అన్నట్టు. నేను ఎక్కువ మోస్ట్లీ కొన్ని స్టూడియోస్ అటెండ్ అవుతూ ఉంటాను, ఎందుకంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, ఒక్కొక్క ట్రైనర్ దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. సో నేను వెళ్ళి అబ్జర్వ్ చేసుకుంటాను, సో నేను చేంజెస్ చేసుకుంటాను అన్నట్టు అలాగా. ఓకే. జనరల్ గా నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు బేసిక్ గా మీది ఎలా ఉంటుందంటే వన్స్ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు సర్టిఫైడ్ కాదు అనే దానికంటే కూడా పీపుల్ ఏంటంటే ఎలా నేర్పిస్తున్నారు అని చెప్పేసి ఫస్ట్ వచ్చేసేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే యోగాలో డెఫినెట్ గా సర్టిఫైడ్ కంపల్సరీ ఉండాలి. అండ్ మీరు నేర్పించేది కూడా నార్మల్ యోగా కాదు కదా, ఏరియల్ యోగా. ఏంటి డిఫరెన్స్ నార్మల్ యోగాకి ఏరియల్ యోగాకి? ఏరియల్ యోగా వచ్చేసి ఏంటంటే మనకు కంప్లీట్ గా స్ట్రెచ్ అవుతుంది బాడీ. సో మనకు కంప్లీట్ గా ఏంటంటే మనకు ఇంటర్నల్ పార్ట్స్ ఏదైతే ఉందో మనకు అవి కంప్లీట్ గా స్ట్రెచ్ అవుతుంటాయి మనకు. సో నార్మల్ యోగా ఏంటి అని అంటే ఫర్ హెల్త్. యోగా ఏ యోగా అయినా సరే హెల్త్ కోసం అండి. అంటే ఎందుకు అడుగుతున్నానంటే జనరల్ గా ఒక రకుల్ ప్రీత్, ఒక పూజా హెగ్డే ఇలాంటి వాళ్ళు చేస్తున్నప్పుడు ఏరియల్ యోగా అనేది బాగా ఫేమస్ అయిందంటే వాళ్ళ ఫాలోవర్స్ చూసి అఫ్కోర్స్ ఏరియల్ యోగా అనేది ఎప్పటి నుంచో ఫేమస్. కాకపోతే ఏంటంటే మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా చేసినప్పుడు చూసినప్పుడు ఆటోమేటిక్ గా అబ్బో ఇదేదో స్పెషల్ గా ఉంది, అసలు ఏంటిది అని గూగుల్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఏరియల్ యోగా. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ రీసెంట్ గా మీ స్టేటస్ లో, మీ ఇన్స్టా రీల్స్ లో నేను దాన్ని చూస్తూ ఉండడం జరుగుతుంది. బట్ ఏరియల్ యోగా అనేది అన్ని గ్రూప్స్ వాళ్ళు చేయడానికి ఓకేనా? అది ఐ మీన్ అంటే అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఫ్లెక్సిబిలిటీని బట్టి ఉంటుంది, బాడీ ఫ్లెక్సిబిలిటీ. బికాస్ కొందరు ఏజ్ ఎక్కువ ఉన్నా వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, హ్యాండ్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకు. సో అలాంటి వాళ్ళు చేయగలుగుతారు. కొందరు ఏజ్ తక్కువ ఉంటది కానీ బాడీ పెయిన్స్, నీ పెయిన్స్ ఉంటాయి, అలాంటి వాళ్ళు చేయడానికి పాసిబుల్ అవ్వదు. నేను అంటాను ఎనీ యాక్టివిటీస్ స్ట్రెంగ్త్ బట్టి ఉంటుంది. సో
ఇంట్లో జనరల్ గా చాలా మంది సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేయడం అనేది జరుగుతూ ఉంటది, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు. బట్ మీకే మంత్లీ అమౌంట్ పే చేసి మీ దగ్గరకు వచ్చి చేసేది కూడా డాన్సే కదా? అంటే ఇది కొంచెం ఫిట్నెస్ వేరియేషన్ లో ఉంటుంది డాన్స్ అని వచ్చేసి. ఓకే. సో కామన్ గా అది చేసే డాన్స్ ఏంటంటే మనకు వెయిట్ లాస్ అనేది ఉండదు. జనరల్ గా అందరు ఫిట్నెస్ కోసం దేనికోసం వస్తారంటే వెయిట్ తగ్గడం కోసమే వస్తారు. డాన్స్ కోసం చాలా తక్కువ పీపుల్, వాళ్ళు వెయిట్ లాస్ కోసం చూడరు. సో నా దగ్గరికి మోస్ట్ ఆఫ్ ది వచ్చేదంతా వెయిట్ లాస్ కోసమే. ఓకే. సో మనం ఏం చేస్తామంటే డాన్స్ కాకుండా ఇదే డాన్స్ లో ఫిట్నెస్ అనేది యాడ్ చేస్తాం. సో అవే స్టెప్స్ కొంచెం కార్డియో వర్కౌట్స్ అలాంటివి యాడ్ చేస్తూ సాంగ్స్ పైన చెప్పిస్తాం కాబట్టి క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతాయి, ఆటోమేటిక్ గా బర్న్ అయిపోతుంటాయి కాబట్టి వెయిట్ ఆటోమేటిక్ గా తగ్గిపోతారు. వెయిట్ లో వేరియేషన్ రాకుండా 100% ఇంచ్ లాస్ అనేది 100% వస్తుంది. 100%. ఇప్పుడు నేను నా ఒపీనియన్ ఏమంటే లావు ఉండడం అనేది ఇంపార్టెంట్ కాదు, బాడీ షేప్ అనేది ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఉమెన్ చీర కట్టినా ఇది కట్టినా చాలా అందంగా కనిపిస్తారు, రైట్? ఇప్పుడు చాలా మంది చూస్తుంటాం ఎంత ఓవర్ వెయిట్ ఉన్నా సరే అలా అంతగా అనిపించరు, బికాస్ ఆఫ్ బాడీ షేప్ ఉంటుంది చక్కగా. సో అందువల్ల సో జుంబా కానీ ఇలాంటి డాన్స్ ఫిట్నెస్ ఏజ్ చేసిన ఫిట్నెస్ వేరియేషన్ చేస్తే మనకు బాడీకి మంచి షేప్ వస్తుంది. ఓకే. లైక్ అంటే ఇప్పుడు మీరు వచ్చేసరికి అనుప గారు జనరల్గా చాలా మందికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు కదా. సో బాడీ ఎక్కువగా ఉన్నవాళ్ళు, బాడీ తక్కువగా ఉన్నవాళ్ళు ఉంటారు. కానీ ఏంటంటే జుంబా లాంటివి చేయాలి అంటే ముందు బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పుడే అది వర్కౌట్ అవుతుందేమో కదా. సో మనం స్టార్టింగ్ వార్మప్ నుంచి తీసుకుంటూ వస్తాం కదా. సో వాళ్ళకు 20 minutes వరకు మనము ఈక్వల్ గా అందరు క్యాచ్ చేయలాగానే చేయిస్తాము. 20 minutes వరకు వాళ్ళు కూడా చేసినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. దెన్ ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఇంటెన్స్ అనేది పెంచుతాం. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే ఆల్రెడీ 20 minutes ఇక్కడ వాళ్ళకి అలవాటు అయిపోయింది బాడీకి, ఆటోమేటిక్ గా మనం ఇంటెన్స్ పెంచినా వాళ్ళు చేయగలుగుతారు. ఓకే. సో అలాగా జనరల్ గా ఏంటంటే జుంబా అనేసరికి కొంతమంది కొన్ని ఇష్యూస్ ఉన్న వాళ్ళు చేయకూడదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు నీ పెయిన్స్ కానివ్వండి, జాయింట్ పెయిన్స్ కానివ్వండి, నెక్ పెయిన్స్ కానివ్వండి, బ్యాక్ పెయిన్స్ కానివ్వండి, ఇలాంటివి లేడీస్ లో చాలా కామన్. సో వన్స్ డెలివరీ అయిన తర్వాత వాళ్ళ బాడీలో రకరకాల వేరియేషన్స్ వస్తూ ఉంటాయి, రకరకాల పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఇన్ని పెయిన్స్ ఉన్నప్పుడు వాళ్ళు జుంబా లాంటి వాటివి చేయొచ్చా? చెయ్యొచ్చు, కానీ నేనేమంటానంటే వాళ్ళ డాక్టర్ సలహా తీసుకొని జాయిన్ అవ్వమని చెప్తాను. వాళ్ళ డాక్టర్ ఓకే అందంటే ఓకే, ఎందుకంటే ఇంటర్నల్ గా వాళ్ళకి ఎలా ప్రాబ్లం ఉందనేది మనకు తెలియదు. బయట చూడడానికి బాగా కనిపిస్తారు, ఇంటర్నల్ ఎంతవరకు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, అది ఎంత పర్సెంటేజ్ ఉందో మనకు తెలియదు. సో నేనైతే డైరెక్ట్ చెప్తాను, మీ డాక్టర్ సలహా తీసుకొని జాయిన్ అయిపోండి అంటాను. అంటే సివియర్ గా ఉన్న వాళ్ళకి మాత్రం చెప్తాను. రిమైనింగ్ చిన్న చిన్న అంటే ఆటోమేటిక్ గా కొందరికి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి. ఓకే. అండ్ ఇంకొకటి, మీరు ఇన్స్టాలో పెట్టే రీల్స్ మేము చూస్తూ ఉంటాం. అంటే మీరు జుంబా చేస్తున్నప్పటికీ కూడా దాంతో సంబంధం లేకుండా డాన్స్ రకరకాల ఎక్స్ప్రెషన్స్తో మంచి మంచి డాన్స్ వీడియోస్ అనేవి చేసి పెడుతూ ఉంటారు. అండ్ దాంతోపాటు మీ ఎక్స్ప్రెషన్స్ కూడా బాగుంటాయి. ఏదైనా యాక్టింగ్ కోర్స్లో ఏమైనా జాయిన్ అయ్యారా? లేదు లేదు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం అంతే. ఓకే. డాన్స్ అనేది ఇష్టం, ఎక్కువ పార్టిసిపేట్ చేసేదాన్ని డాన్స్ అక్కడ ఇక్కడ. డ్రెస్సింగ్ నాకు ఐడియా ఉంది, ఇప్పుడు డాన్స్ బేబీ డాన్స్ వచ్చింది, నేను 5th class అనుకుంటా ఆ టైంలో ఒకసారి పార్టిసిపేట్ చేశాను దాంట్లో. 2 times. ఓకే. ఓ అప్పట్లో మీరు పార్టిసిపేట్ చేశాను 2 times పార్టిసిపేట్ చేశాను డాన్స్ బేబీ డాన్స్ లో. ఓకే. ఓకే. అప్పుడు ఉదయభాను గారు ఉండేదా. అవునవునవును. సో టీవీ ప్రోగ్రామ్స్ లో కూడా పార్టిసిపేట్ చేశారు మీరు. సూపర్ సూపర్. అండ్ అదే ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఇన్స్టా రీల్స్ లో చూస్తే ఈవెన్ మీ డ్రెస్సింగ్ స్టైల్, ఇప్పుడు కట్టుకున్న చీర కూడా చాలా బాగుంది. బేసిక్ గా ఏంటంటే మీ డ్రెస్సింగ్ చూస్తే నాకు అనిపిస్తూ ఉంటది అనమాట. అంటే నేను రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను కదా వీడియోస్. లైక్ అంటే కట్టిన చీర కట్టకుండా, వేసుకున్న డ్రెస్ వేసుకోకుండా, అంటే ట్రెండ్ కి చాలా దగ్గరగా మీరు డ్రెస్సింగ్ స్టైల్ అనేది ఫాలో అవుతూ ఉంటారు. ఇంట్లో సార్ ఓకేనా అన్ని డ్రెస్సెస్ కొనిపెట్టడానికి? అన్ని ఇస్తారు, అన్నిటికీ ఓకే. కానీ ఏంటంటే కొంచెం మేము స్లీవ్లెస్ కానీ సో షార్ట్స్ కానీ వేయడానికి అది ఓకేలే. కాకపోతే ఏంటంటే జనరల్ గా హస్బెండ్స్ ఎలా ఉంటారంటే వైఫ్ రెగ్యులర్ గా బట్టలు కొంటుంటే ఏ హస్బెండ్ అయినా కానీ అరుస్తూ ఉంటారు. ఓకే. సో మీ ఇంట్లో అలాంటి కండిషన్స్ ఏమి ఉండవా? అలా అంటే తను నేను ఏం చేస్తానంటే తెచ్చి ఫస్ట్ దాచించుతా, బయట చూపించాను అన్నట్టు. ఓకే. ఓకే. దాచించేసి తర్వాత ఒక 2-3 days 5 days 1 week తర్వాత మెల్లిగా బయటకు తీస్తాను. ఓకే. ఇది ఎప్పుడు కొనుక్కున్నావు అని అడుగుతారు. లేదు మొన్ననే కొనుక్కున్నాను కదా, నీకు తెలీదా అని అంట. పాపం. సో అలా కాంప్రమైజ్ అలా చేసుకుంటూ వస్తున్నాను. కానీ నేనెందుకు అలా కొనుక్కుంటాను అంటే బిఫోర్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మా ఫాదర్ వచ్చేసి చిన్న హోటల్ అన్నట్టు. ఇప్పుడు మనకి విలేజెస్ లో కార్నర్స్ లో చిన్న టీ హోటల్స్ ఉంటాయి కదా, సో అది అన్నట్టు. మా ఫాదర్ మాకు ఇలా ఏం కొనివ్వకుండా మాకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు. సో నేను MA ఎకనామిక్స్ చేశాను. నేను నాకు 2 brothers ఉన్నారు. ఒక బ్రదర్ వచ్చేసి చెఫ్,
వేరే కంట్రీలో ఉన్నాడు. ఇంకో బ్రదర్ వచ్చేసి ఇక్కడే హోటల్, తనకు రెస్టారెంట్ ఉంది. మీ ఫాదర్ హోటల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మీ బ్రదర్స్ కూడా అలానే నేర్పించారా? అంటే నేర్పించడం కాదు, వాళ్ళకి అది ఇంట్రెస్ట్ వచ్చింది అన్నట్టు. డాడీకి సపోర్ట్ చేశారు అన్నట్టు వాళ్ళు. సో ఇక బిజినెస్ బాగుంది, జాబ్స్ కన్నా బిజినెస్ బాగుందని అలా చేశారు. నాకు టీచర్ అవ్వాలని చాలా ఇంట్రెస్ట్ ఉండే, లెక్చరర్ గా చెప్పాలి అలా అని చాలా ఇంట్రెస్ట్ గా ఉండే. కానీ అబ్జర్వ్ చేశాను, అది మార్నింగ్ వెళ్ళి నైట్ వరకు ఫ్యామిలీని అంతా వదిలిపెట్టేసి చేసే కన్నా ఈ బిజినెస్ బాగుందని నాకు అనిపించింది. సో దెన్ ఇంట్లో ఉండి చేస్తున్నారు కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు. సో అలా అని చెప్పేసి చిన్నగా ఏదో పాకెట్ మనీ కోసం స్టార్ట్ చేశాను జుంబా. సో అది ఇప్పుడు నాకు ప్రొఫెషన్ గా అయిపోయింది. అప్పుడు ఏదో ఎప్పటికైనా వదిలేస్తాలే జుంబా అని అనుకున్నాను, కానీ ఇప్పుడు అదే నాకు ఇన్కమ్ ఇస్తుంది. ఇప్పుడు మంచి ఇన్కమ్ అనే కంటే కూడా చాలా మంచి ఇన్కమ్ ఇస్తుంది. కానీ అంటే డ్రెస్సింగ్ స్టైల్ అనేది అప్పుడు మీరు పూర్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నప్పుడు బట్టలు అనేది సరిగ్గా లేవు కాబట్టి ఇప్పుడు మీరు సంపాదించారు. అప్పుడు నేను మనం థియేటర్ మూవీస్కి వెళ్ళినప్పుడు డ్రెస్సెస్ చూస్తుంటే ఇది వేసుకుంటే చాలా బాగుండేది, ఇది ఉంటే బాగుండేది నాకు అని చాలా ఉండేది. ఇంకొకటి ఏంటంటే మనం పోకిరి మూవీ చూసాం, పోకిరి మూవీలో ఇలియానా కూడా ఇలాగా డాన్స్ క్లాస్ తీసుకునేది. అప్పుడు అనుకున్నది ఇలా ఉంటే అసలు ఇలా కూడా చెప్పొచ్చు, సేమ్ జుంబానే అక్కడ కూడా. సో అది అప్పుడు అనుకున్నాను, కానీ నేను అదే దారిలోకి వస్తానని తర్వాత కనిపించింది. ఆనాడు అలా అనుకున్నాను నేను అప్పట్లో, ఇప్పుడు అదే దారిలో ఉన్నానులే అనుకున్నాను. అలాగా సడన్ గా లైక్ అంటే అంతా బాగుంది, ఫ్యామిలీ మొత్తం అంతా బాగుంది, కాకపోతే ఏంటంటే లైఫ్ లో మీరు బాగా బతికిన డేస్ అంటే ఏమని చెప్తారు? చాలా బాగున్నాయి ఈ డేస్, అంటే ఇలాంటి డేస్ మేము ఇంత లగ్జరీగా బ్రతుకుతాం అనుకోలేదు అనుకున్న డేస్ ఎప్పుడు? ఆఫ్టర్ లాక్డౌన్. అందరు లాక్డౌన్ తర్వాత, అందుకే మన లాక్డౌన్ తర్వాతనే బాగుండే నాకు చాలా బాగుండే. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మళ్ళీ ఎక్కడ 2014లో ఏ పొజిషన్ లో ఉన్నామో మళ్ళీ అదే పొజిషన్ లోకి రావాల్సి వచ్చేసింది. మరి గోల్డ్ అలాంటివి ఏమైనా తీసేయాల్సిన అవసరం కూడా వచ్చిందా? అంటే నేను ఏమన్నానంటే అలా తీయకూడదు, మనం ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేసుకుందాం, ఇంకెక్కువ హార్డ్ వర్క్ చేసుకొని మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేద్దాం, కలిసి పని చేసుకొని అలా హార్డ్ వర్క్ చేసి వద్దామని. సో నేను అలా ఏం తీయలేదు, అలా ఏం తీయకుండానే వర్క్ చేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే ఇంకొకటి ఏమైందంటే నేను ఇట్లా ఒక ఉయ్యాల నుంచి కింద పడి నాకు లెగ్ అండ్ హ్యాండ్ అనేది సివియర్ గా పెయిన్ వచ్చింది. ఎక్కువ స్ట్రెయిన్ అవుతే నాకు ఈ రెండు అనేది నడవడానికి రాదు. ఎక్కువసేపు కూర్చున్నాను అనుకోండి ఇలాగా, సడన్ గా లేచి నడవాలంటే నడవలేను ఇప్పటికీ స్టిల్. కానీ నా లక్ ఏంటంటే షూస్ మెత్తగా ఉంటాయి కాబట్టి సో నేను అన్ని యాక్టివిటీ చేయగలుగుతున్నాను. అలా ఉంటే నేను చేయగలుగుతాను. బట్ ఎలా అయినా అప్పుడు ఎలా అయిందంటే సడన్ గా డౌన్ ఫాల్ అయిపోయింది, ఇది ప్రాబ్లం వచ్చేసింది నాకు. లైఫ్ లో కొన్ని బ్యాడ్ డేస్ అంటారు కదా, ఒక్కటి కాదు ఒకదాని తర్వాత అది అసలు వెంటనే ఒకదాని తర్వాత ఒకటి అట్లా వచ్చేసాయి. నేను వర్క్ చేయలేను, మనం ఇప్పుడు ఎంత ఇన్కమ్ ఉన్న తగ్గట్టు మనం ఈఎంఐస్ ఉంటుంటాయి. సో అలా ఈఎంఐస్ అన్ని ఉన్నాయి. కార్ ఉండేది, MG Hector ఉండేది కార్. చూసేసాం, వద్దులే ఫస్ట్ మనము అన్ని ఈఎంఐస్ తగ్గించుకుందాం ఫస్ట్ అని చెప్పేసి ఏవేవైతే ఉన్నాయో మా దగ్గర తీసేసాం, సేల్ చేసేసి మళ్ళీ బ్రిజా తీసుకున్నాము. వెంటనే అదే అమౌంట్ వచ్చింది, తక్కువ అంటే అది మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, MG Hector కి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఇమీడియట్ గా అది తీసేసి బ్రిజా తీసుకున్నాం. ఎందుకంటే హార్డ్ వర్క్ చేయాలి, ఇప్పుడు ఆ పెద్ద కార్ని తీసుకెళ్లి అక్కడ ఎక్కడ పెట్టాలన్నా ఇబ్బంది. సో కాబట్టి సిటీలో మనకు మైలేజ్ ఎక్కువ ఇచ్చేది కావాలి కాబట్టి అని చెప్పేసి అలా బ్రిడ్జా తీసుకొని మళ్ళీ మా హార్డ్ వర్క్ కంటిన్యూ చేసాం ఇద్దరం కలిసి, మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి. లైక్ అంటే సడన్ గా డౌన్ ఫాల్ అయిన తర్వాత లైక్ మొత్తం అందరూ సిచ్యువేషన్స్ రిలేటివ్స్ కానివ్వండి అంతా, అంటే ఎలా ఉంటుందంటే ఫ్యామిలీస్ లో ఒక పొజిషన్ కి వచ్చిన తర్వాత అందరూ బాగా దగ్గరికి తీస్తారు, అదే పొజిషన్ నుంచి కింద పడిన తర్వాత రకరకాలుగా మాట్లాడతారు. లైఫ్ లో అలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేశారా? అంటే మేము సిటీకి అంటే అందరికి దూరంగా ఉన్నాం కదా, ఎవరికి తెలియదు అన్నట్టు. ఇంకేం మా అత్త మామయ్యలకు కూడా తెలియదు ఈ విషయం అనేది, ఇలాంటివి ఇవి కూడా మా ఫాదర్ వాళ్ళకి కానీ ఎవరికి తెలియదు. ఎవరికి తెలియకుండానే మేము స్టెప్ బై స్టెప్ అన్ని చేసుకుంటూ వచ్చాం వర్క్స్ అలాగా. ఆఫ్టర్ 2 years వాళ్ళకి చెప్పాము, అప్పుడు మీకు కాల్ చేయలేదు, మేము ఈ సిచ్యువేషన్ లో ఉన్నాము, ఇప్పుడు ఓకే మేము ఇప్పుడు ఒక సర్టెన్ మరీ అంత రిచ్ గా బతకలేం కానీ ఓకే
సో అలాగా మా నీడ్స్ అనేది మేము తీసుకోగలుగుతున్నాం అలాగే. ఓకే. బట్ మీ లైఫ్లో అబ్బా ఇలాంటి డేస్ నేను ఎప్పుడు వస్తాయి అనుకోలేదు అని మీరు బాగా ఎమోషనల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా అసలైతే ఒక్కొక్కసారి అయితే ఇట్లా ఏం చేయాలో అర్థం కాక ఇట్లా సూసైడ్ చేసుకోవాలనా అన్నంత సిచ్యువేషన్స్ కూడా వచ్చాయి అన్నట్టు ఇట్లా. కానీ ఫుడ్ కూడా తినలేదు అసలు చెప్పాలంటే. అసలు మేము ఫుడ్ కూడా డైలీ ఇద్దరం కూర్చొని నేను మా హస్బెండ్ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం, కానీ ఫుడ్ వండుకోవాలి తినాలని కూడా అసలు వండుకొని డేస్ కూడా ఉన్నాయి, ఫుడ్ వండుకోకుండా కూర్చున్న డేస్ కూడా. అయ్యో. అంటే కానీ ఇక మేము అనుకున్నాం లైఫ్ అంటే ఓన్లీ మనీ ఉంటేనే లైఫ్ కాదు. సో ఇప్పుడు నాకు ఒక బేబీ ఉంది 10 years. 3 people మేము ముగ్గురం కలిసి ఉండాలి, అది కావాలి. సో దానికోసం ఎంత తింటాం మనం? ఎక్కువ అయితే తినలేము. సో ముగ్గురం హ్యాపీగా ఉండాలంటే కూడా ఎక్కువ మనీ కూడా ఏం అవసరం లేదు, ఉన్న దాంట్లో మనం హ్యాపీగా ఉందాం. పాపను కూడా వేరే స్కూల్లో నుంచి మళ్ళీ బ్యాక్ బిఫోర్ ఏదైతే వేసామో స్కూల్లో మళ్ళీ అదే స్కూల్లో వేసేసాం పాపని. సో అన్ని తగ్గించుకుంటూ వచ్చాం, మా ఖర్చులు తగ్గించుకుంటూ వచ్చాం అంతే. ఎందుకంటే మళ్ళీ మనం పికప్ అయ్యేంత వరకు కావాలి కదా, మనం పికప్ అయ్యేంత వరకు మనీ కావాలి కాబట్టి. సో ఎక్కడెక్కడైతే ఖర్చులు ఉన్నాయో ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకుంటూ పెట్టుకుంటూ వచ్చాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నిటిని తగ్గించుకుంటూ వచ్చాము. వర్క్ అనేది ఎక్కువ అవర్స్ చేసుకుంటూ వెళ్ళాము. అంటే బికాజ్ ఎందుకంటే మీకు 6 లక్షలు 7 లక్షలు ఇన్కమ్ వచ్చినప్పుడు డెఫినెట్ గా ఇందాక మీరు అన్నారు MG హెక్టార్ కార్ దగ్గర నుంచి బయట కొంచెం లగ్జరియస్ ఫ్లాట్స్ కానివ్వండి, లేకపోతే కమిట్మెంట్స్ అనేవి ఉంటాయి, డెఫినెట్ గా ఈఎంఐస్ అనేవి ఉంటాయి. బట్ వాటన్నిటి నుంచి బయటకు రావడం అనేది కూడా చాలా పెద్ద టాస్క్ కదా, చాలా పెద్ద టాస్క్. సో ఆ టైంలో మైండ్ కూడా వర్క్ చేయదు, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయాము అన్న ఒక భయం ఉంటుంది కదా మైండ్ లో. నిద్రలో కూడా అసలు లేస్తే కూడా ఇది నిజమేనా, ఇది మాకే వచ్చిందా, ఇది రియల్ గా జరిగిందా అంటే అలా ఉండే సిచ్యువేషన్. బట్ మీరు బిజినెస్ లో అంత డౌన్ ఫాల్ అవ్వడానికి కారణం ఏంటి? బిజినెస్ లో డౌన్ ఫాల్ అంటే ఇక మనకు గిట్టని వారంటూ వాళ్ళు అంటూ ఉంటూ ఉంటారు కదా ఇలాగో. సో గ్రోత్ చూడకుండా అలా. ఓకే. ఎందుకంటే మీ సొంత బిజినెస్ మీరు చేసుకుంటున్నారు, సో మీకంటూ శత్రువులు అనేది మరి నాకు తెలిసినంత వరకు మీరంటే మీ మైండ్ సెట్స్ కి నాకు తెలిసినంత వరకు మీదంతా కూడా కొంచెం వర్క్ హాలిక్, టైం ఉంటే ఆధ్యాత్మికత. మా పర్సనల్ వర్క్ అనేది ఏది ఎప్పుడు తగ్గలేదు, మా పర్సనల్ వర్క్ అనేది ఎప్పుడు ఉంది. కొంచెం టీం వర్క్ అనేది తగ్గిపోయింది అక్కడ. పర్సనల్ వర్క్ ఇప్పటికీ కంటిన్యూ ఉంది, మా పర్సనల్ వర్క్ కానీ మాది ఎప్పుడు ఎక్కడ తగ్గలేదు అసలు. ఓకే. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న విషయం, లైక్ అంటే చాలా మందికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటూ ఉంటాయి కదా, సో ఆధ్యాత్మికత లైక్ అంటే మీరు దేవుణ్ణి బాగా నమ్ముతారు కదా, సో మీ పేరు యాక్చువల్ గా అనుప కంటే ముందు వేరే నేమ్ ఉండేది మీకు, సో పేరుని సడన్ గా మార్చుకోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఆ పేరుతోనే మీరు చాలా మందికి రికగ్నైజ్ అయ్యారు, సో సడన్ గా పేరుని కూడా మార్చుకోవడానికి రీజన్ ఏంటి? యాజ్ ఏ ఆస్ట్రాలజీ ఇప్పుడు ఉంది కదా, మనం మూవీస్ లో కూడా చూస్తున్నాం, గ్రో అవ్వడానికి కానీ, సో హెల్త్ పరంగా కానీ ఇలా వీటి పర్పస్ గా నేను చూయించుకున్నాను. నేను చేంజ్ చేసుకుంటే బాగుంటది అని అంటే ఓకే చూద్దాం అని చెప్పేసి నేను అలా చేంజ్ చేసుకున్నాను. బాగుంది, చేంజ్ చేసుకున్న తర్వాతనే బాగుంది నాకు. ఓకే ఓకే. ఈ డౌన్ ఫాల్ అనే దాని తర్వాతే మీరు నేమ్ చేంజ్ చేసుకోవడం జరిగింది? లేదు అట్లానే ఏం లేదు, అది అప్పుడు ఆన్ ప్రాసెస్ లో ఉంది. డౌన్ ఫాల్ అనేది చిన్న చిన్నగా ఆన్ ప్రాసెస్ లో ఉంది అప్పటికి. సో నేమ్ చేంజ్ చేసుకున్న తర్వాత అంటే నేమ్ చేంజ్ అంటే ఓన్లీ మాకు చెప్పడానికే నేమ్ చేంజ్, సర్టిఫికేట్స్ అన్ని సర్టిఫికేట్స్ వీసా అన్నిట్లలో చేంజ్ అయిపోయింది కంప్లీట్ గా, అన్నిట్లలో ఆల్. ఓకే ఓకే. అంత ప్రాసెస్ తీసుకున్నారు, సో నిజంగానే అంత ఎఫెక్ట్ ఉంటుందా అండి నేమ్ ని బట్టి కూడా? డెఫినెట్లీ. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మూవీస్ లో చిరంజీవి గారి పేరు కూడా అది కాదు అని చెప్పేసి వేరేది. సో అట్లా మాకు గురుగారు ఉన్నారు, సో ఆ గురుగారిని కన్సల్ట్ అయ్యి అంటే ఇట్లా ఫ్యూచర్ ఇట్లా డెవలప్ అవ్వాలనుకుంటున్నాము అని చెప్పేసి అడిగి, సో అది అందరికి చేంజ్ చేయరు, నాకు ఉన్న పర్సనల్ ప్రాబ్లమ్స్ కి దీనికి చేసుకుంటే బాగుంటదని చేంజ్ చేశారు. కానీ రియల్ గ్రోత్ నాకు బిఫోర్ అంత క్లయింట్స్ ఉండేది కాదు. ఎప్పుడైతే దీప్తి అన్న నేమ్ తో ఉన్నప్పుడు బిఫోర్ అంత క్లయింట్స్ ఉండేది కాదు నాకు. మొత్తం ఓవరాల్ గా కలిపితే ఒక 20 members 30 ఉండేది. కానీ నేను మార్కెట్ కి వెళ్లకుండానే నా దగ్గర మెంబర్స్ వస్తున్నారు. బిఫోర్ నేను మార్కెట్ కి వెళ్లాల్సి వస్తుంది, నేనే పాంప్లెట్లు ఇవ్వాలి బిఫోర్. నేను ఇప్పుడు నేను వెళ్లాల్సిన అవసరం లేదు. రోడ్ల మీద నుంచి పాంప్లెట్లు పంచిపెట్టిన రోజులు కూడా ఉన్నాయా అండి? ఓకే. అప్పట్లో మా యాక్చువల్ ఎక్కువ సపోర్ట్ చేసింది మా అత్తయ్య గారు నాకు. మా అత్తయ్య గారు వేరే వర్క్ పైన విలేజ్ లో ఉండే, సో మా హస్బెండ్ తనని మా పాపని ఎత్తుకుంటూ ఉంటే నేను పాంప్లెట్స్ ఇచ్చేదాన్ని మార్కెట్ లో. తర్వాత నేను ఎత్తుకుంటే మా హస్బెండ్ కాసేపు పాంప్లెట్లు ఇచ్చారు, ఇలా షేర్ చేసుకున్నాం నేను. అండ్ నాకు ఎక్కువ ఇదిగా అనిపించింది ఎప్పుడు అంటే ఎవరు లేనప్పుడు పాప
ఇప్పుడు క్లాస్ టైం అవుతుంది, క్లాస్ చెప్పాలి, తను పట్టుకోవడానికి ఎవరు లేరు, మా హస్బెండ్ ఎక్కడో స్ట్రక్ అయిపోయి ఉన్నారు, తను పడుకొని ఉంది. నేను అలా కూడా క్లాసెస్ కి తీసుకెళ్లి తను అక్కడ పడుకోబెట్టి క్లాసెస్ చెప్పాను. నేను ఇలా చేసుకుంటూ వచ్చాను. సక్సెస్ అనేది ఊరికే రాలేదు. రోడ్ల మీద నుంచొని పాంప్లెట్లు పంచిపెట్టడం, పాపను పక్కన పడుకోబెట్టి క్లాసులు చెప్పడం. సో నిజానికి ఇవన్నీ వినడానికి చాలా బాగుంటాయి. అంటే ఇన్స్పిరేషనల్ గా అనిపిస్తుంది. మా పాప కూడా ఒక స్మాల్ మేజర్ సర్జరీ అయిన ఉంది. సో ఆ మేజర్ సర్జరీ అప్పుడు కూడా తనని అక్కడ చూసుకుంటూ వచ్చి క్లాసులు చెప్పాల్సి వచ్చింది. కమిట్మెంట్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ. అవునవును. సో అట్లాగా. అండ్ మీ హ్యాండ్ ఇంకా లెగ్ కూడా సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పారు కదా. క్లియర్ అయిపోయింది. బట్ ఇప్పటికి అప్పుడప్పుడు పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు అంటే ఎక్కువ స్ట్రెయిన్ అవుతాయి, చాలా హార్డ్. ఇప్పుడు ఎక్కువ క్లాసెస్ కంటిన్యూగా తీసుకుంటే అట్లా స్ట్రెయిన్ అయినప్పుడు పెయిన్ అనేది వస్తుంది. నార్మల్గా 2-3 స్టెప్స్ వేయగానే మళ్ళీ అగైన్. ఓకే ఓకే. కాకపోతే ఏంటంటే మనసులో ఒక కమిట్మెంట్ ఉండి చెయ్యాలి అని చెప్పేసి ఒక సంకల్పం ముందున్నప్పుడు ఈ నొప్పులు అలాంటివన్నీ గుర్తురావేమో కదా. రాదు రియల్లీ. నాకైతే సాంగ్ ప్లే స్టార్ట్ అయింది అంటే చాలు ఆటోమేటిక్ గా బాడీలో వచ్చేస్తుంది డాన్స్ మూమెంట్ అనేది. అండ్ మీ లైఫ్ లో అన్నిటికంటే దారుణంగా ఎమోషనల్ అయిన సందర్భం ఏంటి అనుప గారు? మా హస్బెండ్ కి ఒక మేజర్ సర్జరీ అయిన ఉండే. ఓకే, తను స్టార్ లో 14th ఫ్లోర్ లో ఉన్నాడు తను. ఓకే, పాప వచ్చేసి అప్పుడు ఓన్లీ 3 months. పాపకి ఇన్ఫెక్షన్స్ అవుతాయి అని చెప్పేసి తనని 14th ఫ్లోర్ కి తీసుకురానివ్వకపోతుండే. నేనేమో పాపని ఎవరి దగ్గర వదిలిన, తనని ఎవరి దగ్గర వదిలిన ఏడ్చేది, చూసుకోవడానికి కూడా ఎవరు లేరు అప్పుడు. ఇప్పుడు తను అక్కడ పైన ఉన్నాడని నేను ఎలా వెళ్ళాలి, కింద పాపని ఇప్పుడు ఎక్కడ వదలాలి, అర్థం కాలేదు నాకు ఆ సిచ్యువేషన్. సో నా దగ్గర ఒక డెలివరీస్ ఇవ్వడానికి ఒక అబ్బాయి ఉంటే ఆ అబ్బాయిని కింద కూర్చోబెట్టేసి ఫస్ట్ ఫ్లోర్ లో కూర్చుండి, గ్రౌండ్ ఫ్లోర్ లో కూర్చుండబెట్టేసి ఫీడింగ్ బాటిల్ ఆ అబ్బాయికి ఇచ్చేసి పాపను అక్కడ పెట్టి నేను 14th ఫ్లోర్ స్టెప్స్ ఎక్కుకుంటే వెళ్ళేదాన్ని. స్టెప్స్ ఎందుకు అంటే లిఫ్ట్ లో లేట్ అవుతుంది అంటే మీన్స్ ఎక్కువ మెంబర్స్ గ్యాదర్ అయ్యి మళ్ళీ ఏంటంటే, సో అలా అని చెప్పేసి నేను 14th ఫ్లోర్స్ ఎక్కేదాన్ని ఒక్కోసారి. అంటే వాళ్ళు కార్డు అడుగుతారు, కార్డు వచ్చేసి మా అత్తయ్య గారి దగ్గర ఉంది, అత్తయ్య గారు ఆల్రెడీ పైన ఉన్నారు. ఇప్పుడు నన్ను అంటే మళ్ళీ లిఫ్ట్ లో వెళ్ళలేరు, కార్డు లేదు కాబట్టి. సో అలా నేను స్టెప్స్ ఎక్కుకుంటూ వెళ్ళేదాన్ని. పైకి వెళ్ళాక కింద పాప ఏం చేస్తుంది, ఏడుస్తుందేమో, పాప దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి మళ్ళీ పరిగెత్తుకుంటూ పాప దగ్గరికి వచ్చేదాన్ని. సో అది నా లైఫ్ లో నాకు చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే ఇద్దరు నాకు ప్రాణం, ఇద్దరు నా పక్కకే ఉండాలి. అవునవును. సో ఇద్దరిని ఆ సిచ్యువేషన్ అసలు ఎవరిని వదలాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలో అని అర్థం కాకుండా సిచ్యువేషన్ అయిపోయింది. ఓకే. అండ్ లైక్ అంటే బాగుంది మీనంటే 0 to నౌ యు ఆర్ ద సక్సెస్ఫుల్ లేడీ. అంటే ఎవరు మిమ్మల్ని గ్రోత్ చేయాల్సిన పని లేకుండా మీకంతటా మీరు గ్రోత్ అయ్యారు. లైక్ అంటే టైం పాస్ నేర్చుకున్నారో ఇంకోటి ఎలా నేర్చుకున్నారు అన్నది పక్కన పెడితే ఏంటంటే యాజ్ ఎ జుంబా ట్రైనర్గా మీరేంటి అనేది ఆ సరౌండింగ్స్ ఏరియాస్ అన్నిటికీ తెలుసు. అండ్ రీసెంట్గా ఏరియల్ యోగా కూడా స్టార్ట్ చేశారు, అందులో కూడా మీకు మంచి రికగ్నైజేషన్ వస్తూ ఉంది ప్రజెంట్. అండ్ వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ క్రేవింగ్స్ అండి? అంటే ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ అంటే ఇంకా మార్కెట్లో వస్తుంటాయి కదా కొత్తగా. సో వాళ్ళకి ఏది కావాలి, ఇప్పుడు చెప్పాను కదా స్టార్టింగ్ లో నేను, మా వాళ్ళందరూ ఏది కావాలి అనేది చూసుకొని దాన్ని బట్టి దాంట్లో ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ వాళ్ళకి అదే ఆ ట్రైనింగ్ అవన్నీ ఇవ్వడమే నాకు చాలా ఇష్టం. అండ్ జుమ్మా ఇంకొకటి డాన్స్, ఆక్వా డాన్స్ ఉంటుంది, అంటే మనకు పూల్లో డాన్స్, ఆక్వా డాన్స్ అదో టైప్ ఆఫ్ డిఫరెంట్ గా. అంటే వాళ్ళకి కొత్తగా ఎవ్రీ టైం కొత్తది ఇస్తేనే కదా మన దగ్గరకు వస్తుంటారు. ఓకే, అంతే కదా. అంటే ఎప్పటికప్పుడు మనుషులకి కొత్తదనం కావాలి. ఇప్పుడు రోజు చేసుకునే వంటలోనే డెఫినెట్ గా రెసిపీస్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు. ఇప్పటికైనా నాకు వచ్చినట్టు అని కాదు కంప్లీట్ గా, ఇంకా వాళ్ళ కోసం నేను ఇంకా కొత్తది నేర్చుకుంటూనే ఉంటుంటాను. లెర్నింగ్ అనేది కంపల్సరీ, లెర్నింగ్ అనేది కంపల్సరీ. నేను ఇప్పటికైనా సరే కొన్ని ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ ఉన్నారంటే నేను వెళ్ళిపోతాను, వెళ్ళి జస్ట్ నా వల్ల వాళ్ళకి లాభం ఏందనేది నేను చూడను. దట్ ఈస్ నేను అది వదిలేస్తాను. వాళ్ళ నుంచి నాకెంత లాభం వస్తుంది, నేను ఎంతవరకు నేర్చుకోగలుగుతున్నాను వాళ్ళ నుంచి, ఎందుకంటే అది నాకు మళ్ళీ ఇన్కమ్ నే ఇస్తుంది కదా. అవును. సో అందుకొరకే నేను ఎక్కడైనా సరే కొత్తగా ఉంది అని అంటే నేను దాన్ని నేర్చుకొని మళ్ళీ నా స్టూడెంట్స్ అందరికీ
దాన్ని ఇవ్వడం కోసం నేను ఎవ్రీ టైం కొత్తది నేర్చుకుంటూనే ఉంటాను వాళ్ళ కోసం. ఎందుకంటే నా దగ్గర కొన్ని 6-7 years నుంచి కంటిన్యూ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో నా మీద అంత హోప్ తో ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళకి బయట ఎక్కడ దొరకదు, అన్ని నా దగ్గరే దొరకాలి కాబట్టి డెఫినెట్ మీ క్లయింట్స్ ని బయటకు పోనివ్వకుండా దగ్గరకే పట్టుకోవడం కోసం వాళ్ళ కోసం మిమ్మల్ని మీరు షైన్ చేసుకుంటూ ఇంకా కొత్త కొత్త టెక్నిక్స్ నేర్చుకుంటున్నారు. అండ్ ఇన్స్టాలో రీల్స్ బాగా అప్లోడ్ అవుతున్నాయి కదా, సో ఏమైనా మూవీస్ నుంచి ఆఫర్స్ ఏమైనా వస్తున్నాయా? అలా ఏం లేదు. అలా ఏం లేదా? నిజంగా అనుప గారు చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ మీది. లైక్ అంటే నేను చూస్తుండగానే మీరు ఒక పొజిషన్ నుంచి ఒక పొజిషన్కి అంటే డే బై డే మీ గ్రోత్ అనేది నేను చూశాను మిమ్మల్ని. అండ్ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అనేది రావడం వరకు ఓకే, కానీ ఆ డౌన్స్ నుంచి మళ్ళీ అప్ వరకు ఎలా వెళ్ళాలి అది కూడా సక్సెస్ఫుల్ హార్డ్ వర్క్తో అని చెప్పేసి వితౌట్ అనుప పురుషోత్తం గారు మేబీ ఇంత సక్సెస్ఫుల్ అవ్వలేరేమో అనిపిస్తూ ఉంటుంది. ఎనీవేస్ నిజంగా మంచి టైం ఇది మీతో ఈరోజు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ది స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ఇన్వైట్ చేసిన థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.